అట్టూ ఇవి కూడా ఒక అందమేనా? చాలా చందాలంగా ఉంది. పులావ్ తీసుకుని రండి మహారాజా, ఇది కొత్త వంటకము. ఛీ, ఇది ఇంకా చండాలంగా ఉంది. మంత్రి గారు, ఏంటిది? నా ముందు నుంచి తీసేయండి. ఎప్పుడు తింటూ ఉంటే కడుపు కూడా నిండి ఉంటుంది, మరి ఎక్కడి నుంచి రుచికరంగా ఉంటుంది? మంత్రి, రాజ్యం బయట చెప్పండి, ఏ అమ్మాయి చేతి వంట బాగుంటుందో ఆ అమ్మాయినే నేను పెళ్లి చేసుకుంటా. సరే మహారాజా. వినండి వినండి వినండి, మహారాజు గారు చెప్పారు, ఎవరి చేత వంట అయితే బాగుంటుందో ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటారంట. ఎప్పుడు చూసినా ఎండలో పడుకోకపోతే కొంచెం నాకు సహాయం చేయొచ్చుగా. అమ్మా, ఎండలో ఉంటే ఆరోగ్యానికి మంచిది. చూడు మాయా, పెళ్ళైన తర్వాత అత్తవారింట్లో అక్కడ ఎవ్వరూ నీకు సహాయం చేయడానికి నీకు ఉండరు. నీకు సహాయం చేయడానికి నీకేమీ చెలికత్తులుండరు. ఇంకా అక్కడ అమ్మ కూడా ఉండదు. అమ్మా, నేను మహారాణినవుతాను. ఆ, మహారాణి అవుతావా? అబ్బా అమ్మా, నువ్వు వినలేదా? మహారాజు పెళ్లి చేసుకుంటాడంట. చినిగిపోయిన చీర కట్టుకొని ఇలాగే కలలు కంటూ ఉండు. మహారాణి అవుతుందంట, మహారాణి. రాజమహల్లో వెళ్ళడానికి చీర ఏర్పాటు చేసి పెట్టమ్మా. రండి రండి రాజకుమారి మానస, రండి రండి రాజకుమారి రజని. చిచి, నా వంటవాడు దీనికన్నా బాగా చేస్తాడు. అరే, ఈ పప్పా లేకపోతే సాంబారా? అబ్బా, ఈ చాప అయితే సరిగ్గా ఫ్రై కూడా అవ్వలేదు. మహారాజా, నేను తేనెతో తయారు చేసిన చక్కెర పొంగలి తిని చూడండి. యార్క్, చాలా చెత్తగా ఉంది. ఆ, మహారాజు ముందు నుంచే మహారాణిని ఎంచుకుంటుంటాడు. ఊరికే మా సమయాన్ని వృధా చేశారు. నిజం చెప్పాం, అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదండి. అయ్యో, అందరూ రాజకుమారులు వెళ్ళిపోతున్నారే, ఇప్పుడు ఏం చేయమంటారు? ఆహా, ఈ ఎలక్కాయ పచ్చడి భలేకుంది. మాయా, నీకు తెలుసా, మహారాజు గారికి ఏ మహారాణి వంట నచ్చలేదంట. నిజంగానా అమ్మా? అయితే నేను ఈ ఎలక్కాయ పచ్చడి మహారాజుకి పెడతాను. మహారాజా, ఎలక్కాయ పచ్చడి. ఒక్కసారి తిని చూడండి మహారాజా. అబ్బా, ఇంత పులుపా, నా నోరే పులిపైపోయింది. చూడమ్మా, ఇప్పుడు మహారాజుకి ఈ అన్ని వంటలు తినిపించి మహారాజు మానసిని దోచుకుంటాను. ఏదో ఒకటి మహారాజుకి తినిపించడం కోసం నువ్వు ఏదో ఒక పనైనా చేస్తున్నావు. మంచిది. వా వా వా, చిన్నప్పుడు ఇలాంటి వంటలే మా అమ్మ చేసి పెట్టేది. దీని రుచి అంత గొప్పగా ఏమీ లేదు. నేను చెప్పిందంతా బాగా గుర్తుంది కదా హరి? హా, ఖచ్చితంగా చేస్తాను. ఏ మహారాజా, నేను మీ విషయం విని నీకు సహాయం చేయడానికి వచ్చాను. మీరు నేను చెప్పినట్టు చేస్తే మీకు కావాల్సింది నీ దగ్గరికి వస్తుంది. సరే, అలాగే స్వామి. 2 రోజుల వరకు ఉపవాసం ఉండాలి. చాలా ఆకలిస్తుంది. కొంచెం నీళ్ళైనా తాగుతాను. నేను పచ్చి నీళ్లు కూడా ముట్టద్దన్నాను కదా. క్షమించండి స్వామి, చాలా దాహం వేసింది. బయటకి వెళ్ళి ప్రజల సుఖదుఖం చూసిరాపో. ఏంటి, నా రాజ్యంలో అందరూ ఎవ్వరూ ఆనందంగా లేరు? చాలా అలసటగా ఉంది. చాలా ఆకలేస్తుంది. నీళ్లు, అన్నం ఎవరైనా ఇస్తారా?
మ్మ్, దీనికన్నా రుచికరమైన అన్నం ప్రపంచంలో ఎక్కడా లేదు. ఆ, ఇది అమృతం. నువ్వు చాలా బాగా వంట చేశావు. నువ్వే నా మహారాణివి. కానీ నేను ఏ వంట చెయ్యలేదు. ఇది కేవలం నీళ్లు, సద్దన్నం, పెరుగు. ఆకలి కడుపు అన్నాన్ని అమృతంగా మారుస్తుంది. ఏంటి నువ్విక్కరా? మాయా, నువ్వు చాలా తెలివైన దానివి.